జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచాన్ని పరిరక్షించాలంటే సత్యాన్ని మరలా పునరుద్ధరించాలి. సత్యయుగ స్థాపన జరగాలి. సత్యం మరలా తిరిగి అమల్లో ఉండాలి. సత్యాన్ని మరలా తిరిగి అందరికీ అందించగలగాలి. సత్యం అనేది మనిషికి దూరమైంది. అందుకే విపరీతంగా సత్యాన్వేషణ జరుగుతుంది. సత్యాన్వేషణ అనేది సత్యయుగ స్థాపనకు నాంది కావాలి. ప్రస్తుతం ప్రపంచం అంతా అస్తవ్యస్తంగా ఉంది, అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది. దీని గురించి కొంతమందికి అవగాహన అవుతుంది, కానీ పరిష్కారం తెలియటం లేదు, మూల కారణం తెలియటం లేదు. మూల కారణం తెలిసిందంటే పరిష్కారం సులభతరం అవుతుంది. మూల కారణం తెలియకపోతే పరిష్కారానికి అవకాశమే లేదు. మనిషి సత్యవంతమైన జీవితానికి దూరం అయ్యాడు, అసత్యానికి అలవాటు పడ్డాడు, అబద్ధపు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించుకున్నాడు. శారీరక సుఖమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఆనందం ఏ కోశాన ఉండటం లేదు కదా. ఆలోచించండి. ఆనందం ఉన్న తర్వాత ఏమి లేకపోయినా పర్వాలేదు కదా. ఆనందం పోయిన తర్వాత ఎంతున్నా ఏమున్నా అదంతా బుడిదలు పోసిన పన్నీరే కదా. కొంచెం ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలని ఆరాటపడుతూ ఉంటాడు. అందుకే మరణ భయంతో విలవిల్లాడిపోతూ ఉంటాడు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు, ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు, సంతృప్తిగా ఉండాలనుకుంటాడు. ప్రస్తుతం అవన్నీ మనిషికి దూరం అయిపోతున్నాయి కదా. వైద్యశాలల్లోనే బలవంతంగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియాలిటీ, కృత్రిమత్వం తారాస్థాయికి చేరి మనుషుల మధ్య సత్యం అనేది కనుమరుగవుతుంది కదా. ఇద్దరు వ్యక్తులు ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అంతరంగంలో నెగిటివ్ ఉంచుకొని పైకి సుహృద్ భావ వాతావరణంలో కొనసాగుతున్నట్లుగా నటిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నటించటానికి జీవించటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. ఆలోచించండి. కాబట్టి సత్యయుగ స్థాపన జరగాలి. సత్యం తిరిగి పునరుద్ధరించబడాలి. ఆదర్శ ప్రపంచం రావాలి, ఆధ్యాత్మిక ప్రపంచం రావాలి, ప్రేమ ప్రపంచం రావాలి, స్వర్గం రావాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచం వచ్చిందో ఇక సత్యయుగం స్థాపించబడ్డట్లే కదా. సత్యం అమల్లోకి వచ్చినట్లే కదా. నేను గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. సత్యవంతమైన జీవితం చాలా సులభంగా ఉంటుంది. అబద్ధపు జీవితం ప్రమాదకరంగా ఉంటుంది. సత్యం అనేది సాఫీగా కొనసాగిపోతుంది. అబద్ధం మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. అయితే విషయం ఏంటంటే, ఈ సత్యయుగ స్థాపనకు క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే బీజం పడింది. అప్పుడే అంకురార్పణ జరిగింది. కానీ అది అమలు జరగలేదు. కొంతమంది
సత్యుగ స్థాపన కోసం విలువైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతం చేశారు. కానీ ఆ మార్గం కూడా అసత్యం వైపుకే పయనించింది. ఋషులు అందించినటువంటి కళాత్మక జీవన విధానానికి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. ఋషులు అనుసరించి, అనుభవించి, ఆచరించి అందించినటువంటి ఆ మహోన్నత కళాత్మక జీవన విధానం కూడా వక్రీకరించబడిందంటే అసత్యం ఏ స్థాయిలో ఉందో ఒకసారి అంచనా వేయండి. ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మికతకు నేడు ప్రపంచంలో కొనసాగుతున్నటువంటి ప్రచారం గావించబడుతున్నటువంటి ఆధ్యాత్మికతకు ఎంత వ్యత్యాసం ఉంది. వేదాలు మొత్తం కూడా ఒకే ఒక సూత్రం మీద కొనసాగాయి. అదేమిటి? మాతృదేవో భవ. మాతృత్వం అనేటటువంటి దాన్ని జీవితంలో అన్వయించుకొని ఆచరించి జీవిత పరమార్థం నెరవేర్చుకోమని ఋషులు నొక్కి ఒక్కాడించారు కదా. తల్లి ఎవరా? తల్లి ప్రకృతి. మాతృదేవో భవ అంటే ఏమిటి? ప్రకృతిని కన్న తల్లిగా భావించటమే. ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని కూడా పరమాత్మగా భావించటమే. తల్లిని మించిన దైవం లేరు కదా. అటువంటి తల్లి పూర్తిగా బలహీనపడుతూ ఉంటే, నిర్వీర్యం అవుతూ ఉంటే, మనం దాన్ని పునరుద్ధరించకపోతే అంతకు మించినటువంటి నేరం మరొకటి ఉండదు కదా. ఇవాళ ఏమైందో ఒకసారి ఆలోచించండి. కన్న తల్లి లాంటి ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. అది కళ్ళ ముందే కనిపిస్తుంది. అందరూ కూడా మాతృత్వానికి దూరం అవుతున్నారు. మాతృత్వం అనే పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాగే నేను ఎవరు అనే అంశానికి సంబంధించి అనుభవాన్ని పొందలేకపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆధ్యాత్మిక మార్గం స్వచ్ఛమైనది, పరిపూర్ణమైనది. దానికి ఏమీ కలపవలసింది లేదు, తీసివేయవలసింది కూడా లేదు. కలపవలసింది లేదు, తీసివేయవలసింది కూడా లేదు. అటువంటి ఆధ్యాత్మిక మార్గం వక్రీకరించబడిందంటే అక్కడ సత్యం కనుమరుగవుతున్నట్లే కదా. మాతృదేవో భవ అనే పదానికి అర్థం ఆలోచించండి. అర్థం ఏమిటి? తల్లిని దైవంగా భావించమని ఋషులు మనకి చక్కని కళాత్మక జీవన విధానాన్ని అందించారు. అలాగే మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞాన్ని సఫలీకృతం గావించుకోమని వివరించడం జరిగింది. నీవెవరో తెలుసుకోమని వాళ్ళు స్పష్టంగా మార్గదర్శకం చూపించారు. అవి ఇవాళ జరగటం లేదు కదా. ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ అది కూడా కృత్రిమత్వంలో కొనసాగుతుంది కదా. అది కూడా ప్రమాదకరంగా మారింది కదా. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది? మనం ఆచరించేటటువంటి విధానం సత్యంగా ఉంటే అద్భుతమైన ఫలితం వస్తుంది కదా. ఆచరించే విధానంలో పొరపాటు జరిగితే ఏమవుతుంది? జీవితం కుప్పగూలిపోతుంది కదా. మేధావులంతా ఏం చేస్తున్నారు? సత్యాన్ని చంపివేస్తున్నారు, ధర్మాన్ని కాలరాస్తున్నారు. ఏదో సాధించాలని చెప్పి పరుగులు తీస్తున్నారు. 24 గంటల లోతైనటువంటి పరిశోధన చేస్తున్నారు.
ఈ విధానం కొన్ని వేల సంవత్సరాల నుండి కొనసాగుతుంది కదా, అయినా ఫలితం రావటం లేదు కదా. ఫలితం రావటం లేదంటే అనుసరించేటటువంటి విధానం సత్యవంతంగా లేనట్లే కదా. ఆలోచించండి. కన్న తల్లి లాంటి ప్రకృతిని చిన్నాభిన్నం చేసి వనరుల మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఇక మానవుడు సాధించేది ఏమిటి? పోనీ అందుకు ప్రత్యామ్నాయంగా ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ ఆధ్యాత్మిక సూత్రాలు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయి కదా. ఆధ్యాత్మిక సూత్రాలు ఉల్లంఘించబడితే దానివల్ల మానవ జాతికి ప్రయోజనం కలగదు కదా. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత కదా. నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే ఆధ్యాత్మికత కదా. నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే ఆధ్యాత్మికత కదా. జీవభావాన్ని కరిగించుకోవటమే ఆధ్యాత్మికత కదా. అహంకారాన్ని తొలగించుకోవటమే ఆధ్యాత్మికత కదా. నీ అంతరంగంలో ఉన్నటువంటి లోపాలను బలహీనతలను సరిచేసుకోవటమే ఆధ్యాత్మికత కదా. ఇంతకంటే ఏం కావాలి ఇంకా? ఆలోచించండి. నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వచ్చిన తర్వాత అంతా భగవంతునిమయంగా గోచరిస్తుంది కదా. ఇవాళ ఆధ్యాత్మికతలు అది లేదు కదా. కీలకమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రం ఉల్లంఘించబడింది కదా. ఇంకెలా? ఆధ్యాత్మిక సూత్రాన్ని ఉల్లంఘించి మూలాలను గురించి సరైనటువంటి అవగాహన లేకుండా సాధన కొనసాగిస్తే ఎలా? మూలాలు దెబ్బతిన్నాయి. మానవ జీవితానికి పరిష్కారం దూరం అవుతుంది. మనుషులంతా ఏం చేయాలో అది చేయటం లేదు, ఏం చేయకూడదు అది చేస్తున్నారు. ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నారు. దీనికి ఆధ్యాత్మికతని చెప్పి ఒక కలర్ ఇచ్చి బలవంతంగా అందరి మేధస్సులో కుక్కుతున్నారు కదా. అందువల్ల పరిష్కారాన్ని గురించి మనం ఆలోచించాలి. పరిష్కారం వైపుగా మన మనస్సును కేంద్రీకరించాలి. పరిష్కారాన్ని గురించి తీవ్రమైనటువంటి కసరత్తు చేయాలి. పరిష్కారం కోసం శ్రమించాలి. పరిష్కారం లభించాలంటే తప్పనిసరిగా లోతైనటువంటి పరిశోధన జరగాలి. ఇవాళ అదేమి జరగటం లేదు కదా. ఆలోచించండి. వేదాలు అంటున్నారు, ఉపనిషత్తులు అంటున్నారు. ఒక విషయాన్ని గురించి మీరు ఆలోచించండి. వేదాలలో భగవంతుడు లేడు. వేదాలు ఉపనిషత్తులు ఆధ్యాత్మిక మార్గానికి మూల ప్రమాణాలు అంటున్నాం కానీ అవన్నీ భాషకే పరిమితం అయ్యాయి కదా. భగవంతుణ్ణి భాషకు పరిమితం చేస్తే ఎట్లా? నోటి ద్వారా ఉచ్చరించేది వేదం కాదే, మనసుతో ఆలోచించేది వేదం కాదే. వేదం కాని దాన్ని వేదంగా ఎందుకు చిత్రీకరిస్తున్నాం? వేదాల ఉపనిషత్తులు పవిత్రమైనటువంటి గ్రంథాలుగా పూజింపబడుతున్నాయి కదా. ఆ వేదాలలో ఉందంత సమాచారమే కదా, అది సత్యం కాదు కదా. కొంచెం ఆలోచించండి. వేదాల ఉపనిషత్తులలో కేవలం సమాచారం ఉంది. సమాచారం ఏదైనా ఎటువంటిదైనా మానసిక పరిధికి సంబంధించింది. ఆ సమాచారం అంతా మాయకు ప్రతిరూపం అని తెలుసుకోగలిగితే ఎలా ఉంటుంది? మనం ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది? కొంతమంది భౌతికవాదపు మత్తులో ఉండే అభివృద్ధి పేరుతోటి ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆ ప్రమాదం ఇంకా పెరుగుతూనే ఉంది. రెండో వైపు ఏం చేస్తున్నారు? భగవంతుడి పేరు మీద, ఆధ్యాత్మికత పేరు మీద
విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ప్రపంచాన్ని మార్చడం ఆధ్యాత్మికత కాదే. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే ఆధ్యాత్మికత కదా. కాబట్టి ఎక్కడ దెబ్బతింటుందో ఒకసారి ఆలోచించండి. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరించడం లేదు. ఒకవేళ కేంద్రీకరించిన అసత్యపు విధానాలే పరిష్కార మార్గం అని చెప్పి అందరూ కూడా అపోహలో ఉంటున్నారు. ఏం చేయాలి? సమాజాన్ని ఉద్ధరించడం అనేది ఊహించినంత సులభం కాదే. నిన్ను ఉద్ధరించుకోవటం చేతగానప్పుడు సమాజాన్ని ఎలా ఉద్ధరించగలుగుతావు? నీ జీవితం వక్రీకరించబడ్డప్పుడు సమాజాన్ని సక్రమైన మార్గంలోకి మళ్లించలేవు కదా. ఊహించండి, ఆలోచించండి, విశ్లేషించండి, ప్రయత్నించండి. తప్పనిసరిగా పరిష్కారం వస్తుంది. ఎక్కువ మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు కానీ వ్యక్తి మోక్షం మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. సమాజాన్ని గురించి ఆలోచించడం లేదు. ఇక్కడ వ్యక్తి మోక్షం అనేది సమాజ మోక్షంతో లింక్ అయి ఉంటుంది. తనను తాను ఉద్ధరించుకున్న వ్యక్తి తప్పనిసరిగా సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి సమాజ ఉద్ధరణ మీద దృష్టిని కేంద్రీకరించడం లేదంటే అందుకు మూల కారణం ఏంటి? తనను తాను ఉద్ధరించుకున్నట్లే కదా. ఇంతకంటే ఏం చెప్పమంటారు? తరాలు మారుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి. అందుకు మూల కారణం ఏమిటి అనే దాని గురించి ఎవరు దృష్టిని సారించడం లేదు. కొంతమంది ఆధ్యాత్మిక మార్గమే పరిష్కారం అంటున్నారు. అది మంచి ఆలోచనే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ ఆధ్యాత్మిక మార్గం కొన్ని వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్నప్పటికీ ప్రపంచంలో మార్పు రావటం లేదంటే ఆ ఆధ్యాత్మిక మార్గం కూడా సమూల శాశ్వత పరిష్కారం కానట్లే కదా. ఆధ్యాత్మిక మార్గానికి శాస్త్రీయపరమైనటువంటి మూల ప్రమాణాలు వేదాలు అంటున్నాం కానీ ఆ వేదమంతా సమాచారమే కదా. సమాచారం అంతా మానసిక మట్టానికి, బుద్ధి మట్టానికి సంబంధించింది కదా. కాబట్టి ఆత్మస్థితికి చేరాలంటే మనసు, బుద్ధి రెండు అవరోధమే కదా. సమాచారం అంతా కూడా జ్ఞానమే కదా. జ్ఞానమే ప్రమాదం, జ్ఞానమే అవరోధం అంటున్నాం కదా. ఆలోచించండి. కాబట్టి ఒకవైపు భౌతికవాదం ప్రమాదకరంగా మారింది, మరొక వైపు ఆధ్యాత్మికత ప్రమాదకరంగా మారింది. ప్రకృతిని పదార్థంగా భావించటం అంత ప్రమాదం మరొకటి లేదు. అదే ప్రకృతిని పరమాత్మగా భావించగలిగితే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ప్రకృతిని పరమాత్మగా భావించేటట్లయితే ఆ ప్రకృతికి మన విలువనిస్తాం, ప్రకృతిని పూజిస్తాం, గౌరవిస్తాం, ఆరాధిస్తాం. ప్రకృతిని కన్నతల్లిగా భావిస్తాం. ఆ కన్నతల్లి ఒడిలో సేద తీర్చుకుంటాం. కానీ ప్రకృతిని పదార్థంగా భావించి అమ్ముకుంటూ కొనుక్కుంటూ ఆధ్యాత్మికత పేరుతోటి కళ్ళు మూసుకొని కూర్చుంటే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? అధ్యయనం చేయండి, ఆలోచించండి, అవగాహన గావించుకోండి. భూమండలం మొత్తంలో సమస్త జీవరాశిలోకెల్లా ఒక మానవుడికి మాత్రమే ఇటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడింది? దాని గురించి ఆలోచించండి. ప్రకృతికి దూరం కావటమే ప్రమాదమైంది కదా. ప్రకృతికి దూరమై ప్రకృతిని చిన్నభిన్నం చేస్తూ ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటూ ఆ ప్రకృతిని కన్నతల్లిగా భావించడం ఎలా సాధ్యమవుతుంది?
అందువల్ల ఆధ్యాత్మిక మార్గం కూడా బోధించడానికి, వినటానికి, తెలుసుకోవటానికి, ప్రచారం చేయటానికి, రచించటానికి ఆకర్షణీయంగా ఉంది. కానీ అది అమలు జరగటం లేదు కదా, అనుభవంలోకి రావటం లేదు కదా. అందుకే మనిషి ఏమయ్యాడు? రెండు వైపులా దెబ్బతిన్నాడు. ఒకవైపేమో సమస్యకు కలత చెందుతున్నాడు, మరొక వైపు పరిష్కారం ఉందని పరుగులు పెడుతున్నాడు. పరిష్కారం లేనటువంటి అంశానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటే పరిష్కారం ఎలా లభిస్తుంది? అందువల్ల మానవ జీవితం సమూలంగా గాడి తప్పింది. ఒక మానవ జాతే ప్రపంచానికి ప్రమాదకరంగా మారింది. మానవుని ఉనికి వలననే ప్రపంచం అస్తవ్యస్తంగా తయారైంది. అటువంటి మానవుడి చేతిలోనే ప్రపంచం బందీ అయింది. మేధావులంతా ప్రపంచాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్నారు, ఆక్రమించుకున్నారు. చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించారు. వాటిని ప్రామాణికంగా చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సుఖాన్ని ఆనందం అనుకోవటం అంత ప్రమాదం మరొకటి ఎక్కడుంది? ఆలోచించండి. సుఖం ఆనందం ఎలా అవుతుంది? సుఖం అనేది ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం కదా. అది ఆనందం ఎలా అవుతుంది? సుఖానికి ఆనందానికి తేడా తెలిగిపోతే ఎట్లా? ఆలోచించండి. ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది, సుఖం అనేది భౌతిక శరీరానికి సంబంధించింది. అటువంటి సుఖంలో పూర్తిగా ఇరుక్కుపోయి దాన్ని ఆనందంగా భ్రమించడం అంటే మానవులకు మతి భ్రమించినట్లే కదా, పిచ్చివాళ్ళగా జీవిస్తున్నట్లే కదా. పిచ్చివాళ్ళు ఎక్కడ ఉండాలి? పరిపాలకులుగా ఉండకూడదు కదా. ఇప్పుడు పిచ్చి వాళ్ళంతా పరిపాలకులు అయ్యారు కదా. వాళ్ళ చేతిలో ప్రపంచం మొత్తం బందీ అయింది కదా. వాళ్ళ నుండి ప్రపంచాన్ని బహిర్గతం గావించడం సాధ్యం కాదు కదా. ప్రపంచాన్ని పరిరక్షించడం సాధ్యం కాదు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఒకళ్ళు చెప్పినా వినరు కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సత్యయుగ స్థాపన జరగాలి. సత్యమే మనిషికి ప్రామాణికం కావాలి. సత్యవంతమైన జీవితమే మనిషికి ఆలంబన కావాలి. కాబట్టి జీవితం తప్పనిసరిగా పునరుద్ధరించబడాలి. ప్రమాదకరమైనటువంటి పాతకాలపు విధానాలకు స్వస్తి పలకాలి. అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి మనిషికి ఏం అవసరమో, ప్రపంచానికి ఏం అవసరమో ముందు స్పష్టంగా అవగాహన ఏర్పరచుకోవాలి. ఏది అవసరమో దానికోసం ప్రయత్నించాలి. అవసరం లేని దానికోసం ఆరాటపడకూడదు. మానవ వ్యవస్థ మొత్తం సుఖం అనేటటువంటి విషయంలో ఇరుక్కుపోయింది. సుఖాన్ని వదులుకోవటం చాలా కష్టం, ఆనందాన్ని అందుకోవటం కూడా చాలా కష్టమే. అది ఊహించినంత సులభం మాత్రం కాదు. అందుకు తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గాన్ని నవీన శాస్త్రీయ సాంకేతిక విధానంతో కొనసాగించాలి. పాతకాలపు విధానాల నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. ఎప్పుడైతే నూతనత్వం ఉంటుందో అది మానవుడి యొక్క మేధస్సుకి అయస్కాంతంలాగా పనిచేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా కళ్ళు తెరుద్దాం, జ్ఞానోదయం పొందుదాం, పొరపాటును సరిదిద్దుకుందాం, భావితరాలను కాపాడుకుందాం. సత్యం ఉన్న చోట తప్పనిసరిగా విజయం ఉంటుంది. సత్యం లేని చోట విజయానికి అవకాశమే లేదు.
కాబట్టి అందరూ ఆ దిశగా ప్రయాణం కొనసాగించాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.